వాళ్ళకు కొద్దిగా ఇంకో బస్సు ఎక్కువ వేయాలి, సలవత్ ఉండాలి. ఇప్పుడు బయటికి పోయినా కూడా మనకే కాదు ఇంకా మీ అసంటలకు కూడా ఉండాలి. కొంచెం ఆపు ఉంది సార్ అంటే ఆపటట్టు ఉండాలి. వాళ్ళు ఆపుతలేరు, వాళ్ళు ఎక్కిన వాళ్ళు చెప్తారు, అన్నీ చెప్తారు. ఏం సలవత్ ఉన్నది ఫ్రీ బస్ అని పెడితే ఒకరి మీద ఒకరు ఎప్పుడు బంగారాలు జాగ్రత్త అని చెప్పుకుంటారు. ఇవన్నీ ఉంటాయి, ఉండాలి. మరి కొన్ని మన జాగ్రత్తలు మనం ఉండాలి, కానీ మనకు కాలు నొత్తది, మరి అందరికి సలవత్ ఉండాలి కదా. ఇప్పుడు ఎంతగానో నిలబడతారు, దూరం పోతారు, ఎంతగానో నిలబడతారు సార్ చెప్పు. అది నిలబడక అడుగుతారా? కాళ్ళ నొప్పులు, ఇప్పుడు వేసి పోయిన వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఉంటాయి, ఏళ్ళ నొప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందరికి పెట్టడం వేస్ట్. లేడీస్కి ఓన్లీ కాలేజీ స్టూడెంట్స్కి, స్కూల్ పిల్లలకి పెడితే తల్లిదండ్రులకు బాగా ఉపయోగపడేది. వీళ్ళు పనికి ఏం పని లేని వాళ్ళు కూడా బస్సులు ఎక్కేసి మగవాళ్ళకి సీట్లు లేకుండా చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. అది 100% గ్యారెంటీ. అది తీసేసి స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి, చదువుకునే వాళ్ళకి పెడితే తల్లిదండ్రులకు బాగా ఉపయోగపడుతుంది. బస్ టికెట్లు అవి సీజన్ టికెట్లు అవి కొనుక్కోకుండా బాగా ఉపయోగపడుతుంది. అది ఇదే అయితే మామూలుగా వేస్ట్ నాకు తెలిసేది. సోనియమ్మ పెట్టిన ప్రభుత్వం బాగానే ఉంది, కాకపోతే ఈ జనాభా బాగా ఇబ్బంది పడుతుంది. బస్సులు చాలా తగ్గించారు. ఈ ప్రభుత్వానికి ఫ్రీ అనేది స్టడీ ప్రకారం కానీ ఈ ఉద్యోగాలకు ఇట్లాంటి అవకాశాలు ఇప్పించాలని, ఇలాంటి ఫ్రీ బస్సులు మాకు ఇవ్వకుండా స్టూడెంట్స్కి కానీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. తగ్గించడం వల్ల జనాభాలు ఆడవాళ్ళు అయితే ఫ్రీ బస్ అనగానే చాలా ట్రావెల్స్ చేస్తారు, తగ్గియాలని అట్లా కూడా తగ్గిస్తున్నారని. బస్సు ట్రావెల్స్ తక్కువ తగ్గడం వలన మేము వెయిట్ చేయాలి, అర్ధగంట వెయిట్ చేయాల్సింది 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఫ్రీ బస్ అనే వరకు అప్పుడు 20% ఉండే ఆడవాళ్ళు ఎక్కేవాళ్ళు ఇప్పుడు 80% దాకా ఆడవాళ్ళు ఎక్కువ ఫ్రీ బస్ అనగానే ఎక్కుతున్నారు. కాబట్టి ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మగవాళ్ళకు కూడా టికెట్ ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్ కానీ జాబర్స్ కానీ అలాంటి ఇబ్బందిగా వెళ్తున్నారు ఈ ఫ్రీ బస్ కాబట్టి. బస్సు ప్రయాణంలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు 80% బస్సులో ప్రయాణం చేస్తున్నారు. 80% మంది అవసరం ఉన్నా లేకున్నా చేస్తున్నారు. మగవాళ్ళకి సీట్ దొరుకుతుంది బస్సులో. అసలు వాళ్ళకి ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఇళ్ళలో ఉన్న వాళ్ళని బయటకు పంపిస్తాడు. ఇది అనవసరమైనటువంటి వ్యవస్థ అని చెప్పని మాకు అనిపిస్తుంది. 10 రూపాయలు తగ్గిస్తే బాగుంటుంది ఛార్జీ. ఇక వృద్ధులకు ఇంకా 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 ఇతరత్ర వ్యవస్థ చూస్తే బాగుండేది ఉండే, కానీ అనవసరంగా ఇది మాత్రం ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి సంక్షేమాన్ని ఇవ్వాలని చెప్పని నేను అనుకుంటున్నాను.